రంజితనా? ఓ రంజితనా? పడుకున్నావా? వద్దురా. ఏమైందిరా? పడుకోలేదా? లేవన్నా ఎంతసేపు అనుకుంటావు? మార్నింగ్ డ్యూటీ ఉంది నాకు. ఏమైంది? ఆకలి అవుతుంది. తినలేదు. లక్ష్మణ్టి ఏదో కర్రీ చేసిందన్న, అసలు తినాలనిపించలేదు. ఆకలి అవుతుంది ఇప్పుడు. 12:40 టైం. అవునా? సరే. ఆ కబోర్డ్లో స్నాక్స్ ఉంటాయి, తీసుకో. కావాలా చెప్పు. చాలా రైస్ ఉంటే తీసుకో, పికిల్ కూడా ఉంది. హాస్టల్లో ఈ ఫుడ్ ఎలా ఉండదుగా అన్న, స్నాక్స్ కూడా ఇవన్నీ బాగానే తెచ్చుకున్నావు అన్న. రూల్స్ నోటీస్ బోర్డులో మాత్రమే ఉంటాయి, మనకి సర్వైవల్ కోసం కాదు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వార్డెన్ చూస్తే ఒకవేళ. ఎనివే థ్యాంక్ యూ అన్న. ఎందుకు తినలేదురా? నైట్ తినొచ్చు కదా. తినలేదన్నా, నితీష్ గారు ఉన్నారు కదా, వాళ్ళు తిన్నారన్నా, సైలెంట్గా పోయి తిన్నారు బయట, ఫాస్ట్ ఫుడ్ తినేసి వచ్చారు సైలెంట్గా. నాకు చెప్పనే లేరన్నా. ప్రణయ్, నితీష్, హరి, వీళ్ళు దొంగ నా కొడుకులనా. నిజంగా అసలు నమ్మొద్దు అందుకని ఎవరిని. అంతే ఉంటారు నా ఫ్రెండ్స్. హాస్టల్ ఫుడ్ తినబుద్ధి అవుతలేదు అన్న. వార్డెన్ వచ్చే టైం అయింది, జాగ్రత్త. ఓకేనా? ఎవరు వస్తురానా? వార్డెన్ ఏమో. లైట్ ఆఫ్ చేయి, సైలెంట్ పడుకో. చాలు, చెద్దరు కప్పుకొని పడుకో. ఆ బెడ్ ఖాళీగా ఉంది, ఇల్లు ఇల్లు ఇల్లు. వెళ్ళిపోయిందంటావా? అమ్మా, వెళ్ళిపోయింది. ఏదో చూసినావాను. థ్యాంక్ యూ అన్న, బతికిపోయినాం. టార్చర్ రా బాబు, ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో కూడా. సరే, మ్యాగీ చేసుకుందామా? నిజమా? తింటావా మ్యాగీ? మ్యాగీయా? చేసుకుందాం. చాలా భయం అయిందన్నా, వీడు తిరుగుతుందో అని. సౌండ్ వస్తుందిరా. వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది. సరే, మ్యాగీ చేస్తా, 2 minutes అయిపోతుంది. భయం అవుతుందన్నా, ఏమన్నా అంటదో ఏమో. దేనికిరా భయం? నేనున్నా కదా, చూసుకుంటా. భయం దేనికి? హాస్టల్లో ఇలాంటివి కామన్, అవి జరుగుతూనే ఉంటాయి. మనం లైట్ తీసుకోవాలి అవన్నీ. నీకు ఒకటి తెలుసా? మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఇక్కడ ఆ రైల్స్ కనిపిస్తుంది కదా, మా క్లాస్ గర్ల్స్ పైన ఉంటారు కదా ఇక్కడ పైన. సో ఇక్కడ నుంచి ఒక తాడు కట్టి పార్సల్ ఇస్తుండే. అంతే, కాలేజ్ లైఫ్ అట్లే ఉంటుంది, హాస్టల్ లైఫ్. లైట్ తీసుకోవాలి అన్నీ, భయపడొద్దు. నీకు ఒకటి చెప్పనా? హాస్టల్లో ఫ్రెండ్షిప్ స్ట్రాంగర్ దెన్ రూల్స్, ఇది ఒకటి గుర్తుపెట్టుకో. అంతే కదా, ఒక మంచి సీనియర్ ఉంటే కాలేజ్ లైఫ్ ఈజీగా గడిచిపోతుంది. జూనియర్కి సీనియర్ అంటే టీచర్లా, అన్నయ్యలా, అక్కలా, ఫ్రెండ్లా ఉండే ఒక ప్రత్యేకమైన బంధం. చిన్న చిన్న హెల్ప్స్తో మొదలైన పరిచయం జీవితాంతం గుర్తుండే ఫ్రెండ్షిప్గా మారుతుంది. కాలేజ్లో రక్త సంబంధాలు లేకపోయినా సీనియర్ జూనియర్ అనే ఒక బాండ్ మాత్రం ఒక ఫ్యామిలీలా అనిపిస్తుంది. దీనికి మీరు అగ్రీ చేస్తారా? అయితే కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.